తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మినీ మహానాడు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహానాడు వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. వేట కొడవల నుంచి గొడ్డలకు మారటం వైసీపీ విధానమని, ఐటీ నుంచి క్వాంటం వరకు మారటం తమ విధానమని అన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్, నేరం జగన్ నైజం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్లు రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులే క్రూయల్ మెంటాలిటీకి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, లెగసీ వేస్ట్ క్లీన్ చేశామని, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తల ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నామని అన్నారు. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు, విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం, లాభాల బాట పట్టించాం. ఇదొక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక చతికిల పడితే ఈ రోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం.